ఓం శ్రీ గణేశాయ నమః. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ శ్రీనివాస్ వ్లాగ్స్. ఏంటి ఇల్లది చూపిస్తున్నాను ఎక్కడ అంటే అండి, ఇది వేపగుంటలో ఉన్న మా ఆడపడుచు గారి ఇల్లు అనమాట. అంటే వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు, కానీ ప్రస్తుతానికి ఇక్కడ ఉండట్లేదు. వాళ్ళ బాబు ఒక్కడే ఇక్కడ ఉంటున్నాడు. ఏంటంటే తను ఇక్కడ బిజినెస్ కాబట్టి తను ఉంటున్నాడు. వస్తున్నాడు కదండి హీరో, తనే అనమాట భరత్. వెనకతలు ఉన్నతను మా అన్నయ్య, మా పెద్ద ఆడపడుచు గారి హస్బెండ్ అండి. మా పెద్ద ఆడపడుచు చిన్న ఆడపడుచు మీకైతే ఇప్పుడు కనిపించారు. కొద్దిగా ఇగ్నోర్ చేసేయండి ఇల్లు అయితే, ఎందుకంటే తన బాబు ఒకడే ఉంటున్నాడు కదా. కొద్దిగా వీళ్ళు కూడా బిజీగా ఉన్నారు. ఇంతకీ హడావడి ఏంటంటే అది చెప్పాలి కదా నేను ముందు. అక్కడ మా ఆడపడుచు గారు వాళ్ళ అమ్మాయిది ఎంగేజ్మెంట్ అండి, మ్యారేజ్ సెటిల్ అయింది. ఇకపై మనం అయితే ఎంగేజ్మెంట్ తర్వాత పసుపు ముహూర్తం, అలాగే ఒక్కొక్క వ్లాగ్ అయితే రాబోతున్నాయి. మ్యారేజ్ వీడియో కూడా మీకు అందిస్తాను. కాకపోతే కొద్దిగా బిజీగా ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయింది. అయితే ఎంగేజ్మెంట్ వీడియో మ్యారేజ్ అయిన తర్వాత పెడదామని చెప్పి నేను ఈ వీడియోస్ అన్ని లేట్ చేశానండి. ఇదిగోండి మా పెద్ద ఆడపడుచు తనే అనమాట. వాళ్ళ పాపకే ఇప్పుడు ఎంగేజ్మెంట్ అవుతుంది. బ్యూటిషియన్ వచ్చి అయితే తయారు చేస్తున్నారు. ఇదిగోండి మా చిన్న ఆడపడుచు. మా చిన్నాడు మంచి హుషారు, మీకు తెలుసు కదా, తను ఆల్రెడీ చాలా వీడియోస్ లో ఉంటుంది. మన వీడియోస్ లో కూడా వీళ్ళు ఉంటారు. అయితే ఈ లోపమే పాపను తయారు చేస్తున్నారు కదా, అటు ఇటు హడావడి చేస్తూ వీళ్ళు కూడా ఏమన్నా తయారవ్వాల్సిన ఉంటే అవి వాళ్ళు కూడా చెక్ చేసుకుని తయారవుతున్నారు అనమాట. ఇక అమ్మ రండి మరి ముహూర్తానికి టైం అవుతుంది అనేసి మేమైతే పక్క నుంచి అంటూ ఉన్నాం. ఎక్కడంటే అండి, పెందుర్తిలో గల సింబాలో అయితే వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగిందనమాట. ఇక కొద్దిగా నెయిల్ పాలిష్ బాకీ ఉండిపోయింది. ఆ పాపని అయితే మేము తొందర పెడుతున్నాం, అమ్మ రండి రండి అనేసి. ఈ లోపు పాప తయారైపోయింది. ఇక దేవుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టించేసి మనం అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి అయితే మీరు కూడా వచ్చి పిల్లలిద్దరిని ఆశీర్వదించండి. ఈ లోపు ఇక్కడ పాప అయితే ఇక్కడ నమస్కారం పెట్టుకుంటుంది. పాప పేరు ప్రియాంక అండి. తనైతే రెడీ అయిపోయింది. కొద్దిగా అలాగా అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. నెయిల్ పాలిష్ ఇంకా సెట్ అవ్వలేనట్టుంది. ఇక బయటనైతే నేను ఈలోపు నీళ్లు పట్టుకొని రెడీగా ఉన్నాను ఎదురు రావడానికి. ఎదురు వచ్చి నించున్నాను. వీళ్ళైతే ఇక బయలుదేరారు. మా ఆడపడుచు గారు అబ్బాయి తీసాడండి వీడియో. అక్కడ బయలుదేరారు కదా, బయలుదేరిన తర్వాత నేను ఎదురొచ్చేసి రెడీ అయిపోయాము బయలుదేరడానికి. గ్యాప్లో మన వాళ్ళు అయితే కొన్ని ఫొటోస్ అయితే తీయించేసుకుంటున్నారనమాట. అదే జరుగుతుంది చూడండి. ఇక్కడ వేపగుంటలో ఉన్న ఇల్లండి ఇది. పెందుర్తిలో గల సింబా కళ్యాణ మండపంలో అయితే ఎంగేజ్మెంట్ జరిగింది. అక్కడికైతే మనం రీచ్ అయిపోయామన్నమాట. అప్పటికే పంతులు గారు కాస్త వచ్చేయండి వేగంగా టైం అయిపోతుందని చెప్పారు. మార్నింగ్ 9:20 ఎంతనండి ముహూర్తం. అటు అబ్బాయి కూడా వచ్చేసాడు. అదిగోండి తన పేరు రాజు అనమాట. ఇలాగా ఇద్దరు కూడా వచ్చేసారు కదా, ఇద్దరిని కలిపి తీసుకెళ్దామని చెప్పి ఇక్కడ వెయిటింగ్ అనమాట. అదిగోండి వాళ్ళు వచ్చేసారు, మనం కూడా ఇక్కడ రెడీగా ఉన్నాం. అమ్మాయికి అయితే కొద్దిగా వాళ్ళ మేనత్త అయితే అటు ఇటు సర్దుతుంది అనమాట. ఈ లోపల రాజు కూడా వచ్చేసారు. తను కూడా అక్కడ నుంచి ఇద్దరిని కలిపి తీసుకెళ్దామని చెప్పి ఉన్నాం అనమాట, వెయిట్ చేస్తున్నాం. ఇవ్వండి మన బంధువులు వాళ్ళ బంధువులు కలిపి ఉన్నారనమాట. హాల్ అయితే చాలా బాగుందండి, చాలా విశాలంగా ఉంది సింబా. మన పంతులు గారు అయితే పూజకి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు. ఈ లోపల అమ్మాయి ఏమైనా టచ్అప్లు ఏమైనా ఉంటే సెట్ చేసుకోవడానికి అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళింది అనమాట. ఈ లోపు హాల్ ఎలా ఉందో ఒకసారి చూసేయండి, ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు.
ఇంతలో ఇక్కడికి మా వదిన, ఆడపడుచు వచ్చారనమాట. మా వదిన కూడా చాలా వీడియోస్‌లో చూసారు కదా! అలాగే ఒక్కొక్కరు బంధువులైతే వస్తున్నారు. కొద్దిగా మార్నింగే కదండీ! అందువల్ల ఒకళ్ళొకళ్ళు వస్తున్నమాట. ఇదిగోండి మెరూన్ కలర్ షర్ట్ ఏసుకున్నాడు కదా! తనే హితేష్ అనమాట. మనకి హెల్ప్ చేశాడు వీడియోలో ఆ రోజైతే. చాలా వరకు వీడియో తనే తీసి పెట్టాడు. తనున్నంత సేపు కూడా మరి నాకవ్వదు కదా! అందుకోసం తన వీడియో తీసి పెట్టాడనమాట చాలా వరకు కూడా. ఇదిగోండి ఇక్కడ మా బావగారు, భరత్, వాళ్ళ అత్త అందరూ ఉన్నారు. ఇదిగో ఇంతలోకి మా అత్తగారు, మా మేనకోడలు, ఇంకో మేనకోడలనమాట చిన్నాడపడుచు వాళ్ళ పాప వస్తున్నారు. హితేష్, థ్యాంక్ యూ సో మచ్. వీడియో చాలా బాగా తీసి పెట్టావు నాకు. అక్కడ ఎంగేజ్‌మెంట్‌కి కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయన్నమాట. అంటే పూజ చేస్తారు కదండీ ముందు. ఆ పూజా ఏర్పాట్లవి జరుగుతున్నాయి. వీళ్ళంతా కూడా పెళ్లి కూతురిని చూస్తున్నారు. అమ్మాయినైతే తీసుకొచ్చి కూర్చోబెట్టేశారు. కూర్చోబెట్టిన తర్వాత పూజా కార్యక్రమం ఉంటుందన్నమాట ఇప్పుడు. అక్కడ ఫోటోగ్రాఫర్స్ అయితే కొన్ని ఫోటోస్ అయితే తీసుకుంటున్నారన్నమాట. మన పంతులు గారైతే అన్నీ రెడీ చేసుకున్నారు. అక్కడైతే రాజు కూర్చొనున్నారు. వాళ్ళ పిన్ని ఇద్దరు కూర్చున్నారండి అక్కడ. అంటే ఎంగేజ్‌మెంట్‌కి పూజ జరుగుతుంది కదా! చూస్తానికి కూర్చున్నారు. ముందైతే అమ్మాయితో పూజ జరిపించి తర్వాత ఉంగరాలు మార్పిస్తారనమాట. ఇటు ప్రియాంక వాళ్ళ చిన్నాన్నగారి భార్య అన్నమాట. ఆ వదిన కూడా అక్కడ నించొనున్నారు. ప్రియాంక వాళ్ళ పిన్ని. అందాల రారాజు మన రాజు, ప్రియమైన ప్రియాంక చక్కని చొక్కా రెడీ అయితే అయ్యారనమాట వాళ్ళ ఎంగేజ్‌మెంట్‌కి. ఏదో నాకొచ్చిన చిన్నది అలాగా ప్రయోగించాననమాట. ఇగ్నోర్ చేసేయండి. అలా చెప్పాలనిపించింది అంతే. తగలకూడదు ఇవేం తగలకూడదు అలాగే ఏనన్నా అలా చక్కగా పూజ చేయి కానీ స్పీడ్గా కానీ వీళ్ళ మామగారు కాబోయే మామగారు మీరు రెడీగా ఉండాలి, ఇక్కడ ఉండాలి, పిలుస్తాను. ఇక్కడ అమ్మాయి చేత అయితే కుంకుమ పూజ గురుగారు చేయిస్తున్నారు. ఇక్కడ ఇరువురి తల్లిదండ్రులు కూడా అంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు అయితే వచ్చి నించున్నారు. అక్కడ చేస్తారు కదండి కార్యక్రమాలలో మళ్ళీ ఇలా బొట్టు ఉంచడం అన్నీ కూడా అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. మనం కార్యక్రమంలోకి అయితే వెళ్ళిపోదాం.
అత్తింటి వారు అమ్మాయికి చీర సారే ఇస్తారు. అంటే ఇక్కడ అమ్మాయికి చీర, అలాగే ఉంగరం మరియు స్వీట్స్ అవి కూడా ఇస్తారండి. అవన్నీ కూడా వాళ్ళ అత్తగారైతే ఇస్తున్నారనమాట. అత్తగారు, మామగారు కూడా. ఇక్కడ పెళ్లి కుమార్తె అమ్మమ్మ మరియు నానమ్మ, మా అత్తగారనమాట. లైట్ గ్రీన్ సారీ, డార్క్ గ్రీన్ సారీ ప్రియాంక వాళ్ళ నానమ్మ గారు. ఇగో ప్రియాంక వాళ్ళ అన్నయ్య భరత్. హడావుడంతా తనదే అనమాట. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చాలా వరకు తను చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడ మన చుట్టాలు అందరూ కూడా కూర్చునే ఉన్నారు, వచ్చిన వాళ్ళంతా కూడా. వీళ్ళందరికీ వీడియో తీస్తుంటే మరి కొద్దిగా ఇచ్చేస్తున్నారు. మా చిన్న ఆడపడుచు, మా ప్రియాంక వాళ్ళ ఆడపడుచు గారు అమ్మాయితో నించుని వీడియో తీసుకుంటుంది. ఇగో మళ్ళీ కూడా ఉంగరాలు మార్చుకోవడానికి వాళ్ళు ఇచ్చిన సారీ కట్టుకొని ప్రియాంక అయితే వస్తుందన్నమాట. మళ్ళీ చైర్స్ లో ఇద్దరిని కూడా కూర్చోబెట్టి ఉంగరాలు అయితే మార్పిస్తారు. ఇక్కడ మొత్తం తంతు నిర్వహించిన గురువు గారు అయితే నరవ నుండి వచ్చారనమాట. మీకు ఎవరికైనా తెలుసా అండి? బహుశా చాలా మంది తెలుసా నేను అనుకుంటున్నాను. ఇక్కడ తాంబూలాలు ఇవ్వాలి కదండి, వాటికి అన్నిటికీ రెడీ చేసాం. రెడీ చేసి పెట్టిన తర్వాత పిల్లలిద్దరికి అయితే ఉంగరాలు మార్చుకోవడానికి అక్కడ కూర్చోబెట్టారు. ఈ లోపల కొన్ని తంతులు ఉంటాయి కదండి, ఎరకతే ఎరుకోడు తాంబూలాలు మార్చుకుంటున్నారు అనమాట. అక్కడ అంటే ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు ఒకరికొకరు తాంబూలాలు మార్చుకుంటున్నారు. ఇక్కడ అదే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, కానీ మంత్రాలు పంతులు గారు ఏం చదువుతున్నారో వినిపిద్దామని మీకైతే అక్కడ ఏం జరిగిందో అదే ఆడియో పెట్టేస్తున్నానండి. అంతా తీయక్కర్లేదు, మనకు అంత అంతేదో 3 గంటలు అయిపోతుంది. ఇక్కడ నిశ్చితాంబూలాలు జరుగుతున్నాయి కదండి. ఇటు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అయితే పెళ్లి కుమార్తె వాళ్ళ తల్లిదండ్రులకైతే ఇచ్చారు కదా. ఇప్పుడైతే పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు వెళ్ళి పెళ్లి కుమారుడి యొక్క తల్లిదండ్రులకి తాంబూలాలు ఇస్తున్నారనమాట. ఇంతలో ఇక్కడ మన బాలకృష్ణ గారు అయితే వీడియో తీస్తున్నారు. ఇక్కడ ఉంగరాలు మార్చుకునే కార్యక్రమం అయితే మొదలయ్యింది. ఇక్కడ బాబు పేరు అయితే నాగరాజ్ అండి. తను ఇండియన్ రైల్వేస్ లో అయితే జాబ్ చేస్తున్నారు. ఎప్పుడు కూడా మొహంపై తన చిరునవ్వుని చెదరనీయకుండా చక్కటి స్మైల్ తో ఉంటాడనమాట. చూస్తున్నారు కదా మీరు కూడా. అలాగే తన పేరు లక్ష్మీ ప్రియాంక. తనైతే బీటెక్ పూర్తి చేసి క్యాప్జెమినీలో జాబ్ చేస్తుంది. ఇక ఉంగరాలు అయితే ఇలా చూపిస్తున్నారు. ఉంగరాలు చూపించిన తర్వాత ఉంగరాలు మార్చుకునే కార్యక్రమం అయితే జరుగుతుంది. ముందుగా రాజు అయితే ప్రియాంక చేతికి ఉంగరం తొడిగారు. తర్వాత ప్రియాంక రాజు చేతికి అయితే ఉంగరం తొడగడం జరిగింది. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. ఈ కార్యక్రమం అయితే ఎంతో చక్కగా, ఎంతో ఆనందంగా, బంధువుల ఆనందోత్సవాల మధ్య అయితే ఈ కార్యక్రమం చాలా బాగా జరిగిందండి.
ఇక్కడ మా వారు నేను ఇద్దరికి కూడా అక్షంతలు వేస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఆశీర్వచనం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఒక్కొక్కరుగా వచ్చి ఇక్కడ పిల్లలిద్దరిని ఆశీర్వదిస్తున్నారు. పిల్లలిద్దరిని కూడా ఆశీర్వదించడానికి ఎస్కోట్ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి గారు అయితే వచ్చారండి. చూస్తున్నారు కదా, తనే బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరన్నా తెలియని వాళ్ళ కోసం అయితే చెప్పాను. అలాగే ఒక్కొక్కరుగా వచ్చి పిల్లల్ని ఆశీర్వదిస్తున్నారు. మన బంధువులు వాళ్ళ బంధువులు కూడా. మనకి మరొక కొత్త బంధువులు అయితే కలిసారనమాట. ఇంతకుముందు ఒక ఫ్యామిలీ ఏర్పడ్డారు, మనకి మరొక ఫ్యామిలీ మెంబర్స్ అయితే మనకి యాడ్ అయ్యారు. ఇదిగోండి వచ్చిన వాళ్ళంతా కూడా ఇలాగ అక్షంతలు వేసి ఆశీర్వదించి ఫోటోలు అవి తీసుకుంటున్నారు. ఇక ఆ సెక్షన్ అండి. ఇక్కడ ఈ పిల్లల గురించి చెప్పాలని చెప్పి మళ్ళీ వచ్చాను. ఇక్కడ ఈ పిల్లలైతే ఎంత బాగా డాన్స్ చేశారండి. ఇంకొక బాబు కూడా ఉంటాడు, తన డాన్స్ కూడా వస్తుంది. ఇక్కడ మరి మనకి మ్యూజిక్ అయితే యాడ్ చేయడానికి లేదు కదా, మళ్ళీ వస్తుంది అనమాట డాన్స్ అయితే. అక్కడ ఎంగేజ్మెంట్ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. అందరూ ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. ఈ లోపల భోజనాల దగ్గర మధ్యాహ్నం లంచ్ ఏంటేంటి ఏర్పాటు చేశారని ఇలాగా చూడటానికి అయితే వచ్చానమాట. కాస్త వీడియో ఇలా తీసుకుందామని. చూస్తున్నారు కదా ఏంటంటే పెట్టారు. ఫుడ్ అయితే చాలా బాగుందండి. అక్కడ పుదీనా రైస్, అలాగే దమ్ బిర్యానీ అన్నమాట. ఇంకా అలా ఐటమ్స్ అన్ని కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఏర్పాట్లు అయితే బాగా చేశారు. లంచ్ అయితే మటుకు బాగానే ఉందండి. ఫుడ్ అంతా కూడా వెజిటేరియన్ అన్నమాట. మన దాంట్లోని ఎంగేజ్మెంట్ కి అయితే నాన్ వెజ్ అది పెట్టరు కదా. ఇక ఈ ఫుడ్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా ఏంటేంటి పెట్టారో. ఫుడ్ అయితే చాలా బాగుందండి. పిల్లలైతే చక్కగా డాన్స్ వేశారండి. నిజంగా అదరగొట్టేశారు ఆ రోజు. ఇగో ఇక ఈ పిల్లలైతే మా ఆడపడుచు వాళ్ళు చుట్టాలన్నమాట. ఇద్దరు ట్విన్స్, క్యూట్ గా ఉన్నారు కదా, అందుకోసం అలా వీడియో తీశాను. ఇద్దరు పిల్లలు కూడా హాయ్ అంట, హాయ్ అని చెప్పమంటే చక్కగా చెప్పారు. క్యూట్ గైస్. అలాగే ఇక కొంతమంది బంధువులు అయితే భోజనాలు అవి చేసి ఇక బయలుదేరుతున్నారు. నిశ్చితార్థ వేడుక అయితే ముగిసింది కదా, లోపల వాళ్ళు ఏవో ఫోటోలు తీసుకుంటున్నారు. సింబా బయటనైతే ఎలా ఉంది ఏంటి అని ఇలా చూపిస్తున్నాను. ఓపెన్ ప్లేస్ చాలా ఉందండి. పార్కింగ్ అయితే చాలా బాగుంది. హాల్ కూడా చాలా పెద్దదన్నమాట. ఇగోండి మా వదిన వాళ్ళందరూ కూడా బయలుదేరుతున్నారు. వాళ్ళు బయలుదేరిన తర్వాత ఇక మళ్ళీ నేను ఇలా లోపలికి వచ్చి ఇదంతా వీడియో తీసాను అనమాట.
కానీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి తీద్దామంటే ఆ రోజు కొద్దిగా మరి అమ్మాయిని తీసుకొచ్చే హడావుడిలో ఉండి ఇక నేనైతే తీయలేకపోయాను. ఏంటి హాల్ ఎలా ఉంది ఏంటో అని చూపిస్తున్నాను అనమాట. డెకరేషన్ అది ఎలా చేశారు ఏంటి అని చెప్పి హాల్ ఎలా చూపించాను కదండి. ఇక మన వాళ్ళంతా కూడా ఇక్కడ కూర్చున్నారు అనమాట. మా చిన్నాడపడుచు గారి వాళ్ళ హస్బెండ్, అలాగే మా వారు, మా ఆడపడుచు ఉంది కదండి చిన్న ఆడపడుచు, అదిగో కూర్చున్నారు కదా, తను బాలకృష్ణ గారు. మా ఆడపడుచు వాళ్ళ ఆడపడుచు గారి హస్బెండ్, అలాగే వాళ్ళ ఆడపడుచు కూర్చున్నారు అక్కడ. అలాగే మా కుమారి గారు, ఇంకా మొత్తం మన వాళ్ళంతా కూడా కూర్చున్నారు అనమాట. నిశ్చితార్థ వేడుక అయితే ఎంతో ఘనంగా ఎంతో బాగా జరిగింది కదా, మీరు కూడా చూసారు. అలాగే ఇక్కడ డెకరేషన్ ఏంటంటే చేశారు, ఎలా చేశారని నేనైతే మీకు ఇలా చూపిస్తున్నాను. కొద్దిగా వేడుక ముగిసింది, అందరూ కూడా బంధువులు అది వెళ్ళారు, మేము కొంతమంది ఇలా కూర్చున్నాం అనమాట. మరి మన వీడియో మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నానండి. నా వరకు కొంత ట్రై చేసి తీసాను. అలాగే మా హితేష్ కూడా తీసి నాకు హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ హితేష్. మరి వీడియో కనుక నచ్చినట్లయితే పర్వాలేదు, కంటెంట్ ఉంది చూడగలము అని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మీ బంధువులందరికీ షేర్ చేస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి. మరిన్ని మంచి వీడియోలు మీకు చూపిద్దామంటే మీ సపోర్ట్ కావాలి కదండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ వచ్చే వ్లాగ్ అయితే పసుపు ముహూర్తం అనమాట. పసుపు దంచుతారు కదా, దాంతో మన పెళ్లి కార్యక్రమాలన్నీ మొదలవుతాయి. ఆ వ్లాగ్ వస్తుంది. ఈ వ్లాగ్ ఎలా ఉందో మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. లాస్ట్ లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను. అలాగే మరొక మంచి బ్లాగ్ తో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు స్టే హ్యాపీ అండ్ హెల్దీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.